బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓవైపు కర్రెగుట్టల చుట్టూ పోలీస్ భద్రతా బలగాలు మోహరించాయి. ఇప్పటికే తెలంగాణ ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు కూంబింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు లొంగిపోతారనేటువంటి ఒక వార్తా కథనం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఇంటెలిజెన్స్కి పూర్తి స్థాయి సమాచారం వచ్చినట్టుగా తెలుస్తుంది. మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు దేవ్జీ లాంటి వాళ్ళు లొంగిపోబోతున్నారంటూ ఒక చర్చ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు ఛత్తీస్గఢ్ ఇక మావోయిస్టుకు సంబంధించినటువంటి ప్రభావిత ప్రాంతాల్లో చాలా చర్చనీయాంశంగా మారింది. ఓవైపు కర్రెగుట్ట లాంటి ప్రాంతాల్లో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంటున్నటువంటి నేపథ్యంలో ఇక అనూహ్యంగా ఎవరు ఊహించని రీతిలో మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు లొంగిపోతున్నారు అనేటువంటి ఒక ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ మాత్రం కొంత కలవరపెడుతున్నటువంటి పరిస్థితి. రైట్, ఒకసారి ఇదే అంశం మీద మా ప్రతినిధి మూషం శ్రీనివాస్తో మాట్లాడదాం. ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మరింత సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మూషం, అంటే ప్రస్తుతం మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? నిజంగానే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు లొంగిపోయే అవకాశం కనిపిస్తుందా? ఎస్, గత 6 నెలల కింద మనం చూసాము కర్రెగుట్టలలో మావోయిస్టులు ఉన్నారనేటువంటి ఒక పక్కా సమాచారంతో భారీ ఎత్తున కుంబింగ్ నిర్వహించింది కేంద్ర ప్రభుత్వము. ఇటు రాష్ట్ర ప్రభుత్వ బలగాలను మోహరించి మరి పూర్తి స్థాయిలో ఆ యొక్క కుంబింగ్ అనంతరము జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా మనం చూసాము. నంబాల కేశవరావు లాంటి వాళ్ళను పూర్తి స్థాయిలో మట్టుబెట్టినటువంటి బలగాలు, పూర్తి స్థాయిలో మట్టుబెట్టినటువంటి బలగాలు ఇక మావోయిస్టు పార్టీని పూర్తి స్థాయిలో నక్సల్స్ అనేటువంటి మాట వినబడకుండా చేస్తామంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షానే స్వయంగా ప్రకటిస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తా ఉన్నాం. నక్సలిజం రహిత భారత్ గా మార్చి 31, 2026 కల్లా చేస్తామంటూ మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క మాటలు కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఇప్పటికే పలుమార్లు ప్రకటించడం జరిగింది. ఎవరైతే ఇంకా అడవిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారు ఖచ్చితంగా జనజీవన స్రవంతిలోకి రావాలి, మీకు పునరావాసం కల్పిస్తాము, మీ పైన ఉన్నటువంటి రివార్డ్స్ ను కూడా మీకే అప్పచెప్తామంటూ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు ప్రకటించినటువంటి సందర్భం. ఇక చాలా మంది కూడా లొంగిపోతున్నటువంటి సందర్భాలను కూడా మనం చూస్తా ఉన్నాం. ఆజాద్ లాంటి వాళ్ళు కూడా లొంగిపోయి వారికి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. కేవలం 300 మంది మాత్రమే ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా మావోయిస్టులు ఉన్నట్టుగా ఒక లెక్కల ప్రకారం, ఒక సర్వే లెక్కల ప్రకారం అయితే తెలుస్తున్నటువంటి సందర్భం. ఇంకా ఒక అడుగు ముందుకేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా బయటపెట్టింది. మల్లా రాజిరెడ్డి అలియాస్ సాగర్, తిప్పరి తిరుపతి దేవ్జీ అలియాస్, అలాగే శిశిర్ బెస్రా అలియాస్ భాస్కర్, లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి, ఇలా కేవలము 10-15 మంది మాత్రమే తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నారు. ఇంకా దాదాపు దేశవ్యాప్తంగా కేవలం 300 మంది మాత్రమే ఉన్నారు. వారిపైన దాదాపు ఒక్కొక్కరి పైన కోటి రివార్డు ఉన్నటువంటి నాయకులు కూడా ఉన్నారు అనేటువంటి మాటనైతే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సమాచారం. మొత్తం మీద మార్చి 31 ఒక డెడ్ లైన్ గా పెట్టుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వము దానికి అనుగుణంగా అడుగులైతే వేస్తా ఉంది. నక్సల్ రహిత భారతదేశంగా ఖచ్చితంగా తీర్చిదిద్దడానికి ఒక అడుగులైతే పడుతున్నట్టుగా తెలుస్తా ఉన్నాయి. ఆపరేషన్ ఖగార్ కు సంబంధించినటువంటి విషయంలో జరిగినటువంటి అన్ని పరిణామాలను మనం చూసాము. పూర్తి స్థాయిలో ఆపరేషన్ ఖగార్ లో వేలాది మంది నక్సల్స్ మృతి చెందినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాము. ఏది ఏమైనప్పటికీ ఇటు నక్సల్స్ రహిత భారత్ గా మార్చడానికి భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇంటెలిజెన్స్ వర్గము, అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసు బలగాలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మొత్తం మీద నక్సల్స్ ను నిర్మూలించడానికి అన్ని రకాలైనటువంటి ఎత్తులను కూడా వేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో దాదాపు 130 జిల్లాలకు పరిమితమైనటువంటి నక్సలిజం కాస్త ఇప్పుడు కేవలం 11 జిల్లాలకు మాత్రమే ప్రభావితంగా మారుతుందంటే అటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, అలాగే బీహార్ లోని కొంత భాగము, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గడ్చిరోలికి సంబంధించినటువంటి ప్రాంతం ఎట్లా చూసినా కానివ్వండి మొత్తం మీద తగ్గుముఖం పట్టింది. ఖచ్చితంగా మార్చి 31 లోపల నక్సల్స్ రహిత భారత్ గా భారతదేశాన్ని తీర్చిదిద్దుతామంటూ అమిత్ షా చెప్పినటువంటి ముషం ప్రధానంగా దేవ్జీ లాంటి వాళ్ళు లొంగిపోబోతున్నారని ఒక చర్చ జరుగుతుంది. 25 మంది అగ్రనేతలు ఖచ్చితంగా లొంగిపోతారని ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది. సో వాస్తవం ఎంత, నిజంగా లొంగిపోయే అవకాశం ఉందంటారా? అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నక్సల్స్ ఎవరైతే లొంగిపోతామని చెప్తారో వారికి గ్రీన్ మార్ట్, రెడ్ కార్పెట్ వేసి మరి ఆహ్వానిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే నక్సల్స్ కి ఎవరికి కూడా ముప్పు తలపెట్టకుండా లొంగిపోయినటువంటి వారందరినీ కూడా
ఖచ్చితంగా మీడియా ముందర ప్రవేశపెట్టడము, వారికి సంబంధించినటువంటి పునరావాసాన్ని కల్పించడము, వారికి పైన ఉన్నటువంటి రివార్డ్స్ ను కూడా అందజేయడము. ఇది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి జరుగుతున్నటువంటి విషయం. ఇక ఛత్తీస్గఢ్ లో అలా జరగలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్కౌంటర్లు జరిగినటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం. ఆపరేషన్ ఖగార్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కనీసము తెలంగాణ రాష్ట్రంలో ఎన్కౌంటర్ అనేటువంటి మాట వినలేదు. అంటే లొంగిపోయేటువంటి వారికి ఖచ్చితంగా ఇక్కడ ఒక అవకాశం కల్పిస్తున్నట్టుగానే తెలుస్తా ఉంది. అందులో భాగంగా మీరు అన్నటువంటి దేవ్జీ కానివ్వండి, తిరుపతి అలియాస్ దేవ్జీ కానివ్వండి, అలాగే ఇంకా మళ్ళా రాజిరెడ్డి కానివ్వండి, గణపతి కానివ్వండి, ఈ సాగర్ కానివ్వండి, వీరు లొంగిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అందులో భాగంగా లొంగిపోయినటువంటి మావోయిస్టులు కూడా వారిని ఖచ్చితంగా బయటికి రావాల్సిందే అన్నటువంటి మాటలు కూడా చెప్తున్నటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం. చూడాలి మరి ఈ యొక్క నక్సల్స్ కు సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వము ఆధిపత్యం అయితే ప్రదర్శించినట్టుగానే కనబడతా ఉంది. ఇక మిగిలినటువంటి ఆ యొక్క 300 మంది విషయంలో కూడా కఠినంగానే వ్యవహరించాలని అయితే ప్రభుత్వం డిసైడ్ అయినట్టుగా తెలుస్తా ఉంది. శ్రీశైలం. థ్యాంక్ యూ మిషమ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. ఇది ఓవరాల్గా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు అయితే లొంగిపోబోతున్నారనే ఒక చర్చ చాలా వరకు అయితే జరుగుతూ ఉంది. దాదాపు 25 మంది లొంగిపోబోతున్నారంటూ కొంత ఇంటెలిజెన్స్కి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా తెలుస్తోంది. బట్ ఆ 25 మందిలో ఎవరెవరు కీలక నేతలు ఉండబోతున్నారు అనేది ఇప్పుడు చర్చ. దేవ్జీ అంటున్నారు, తిరుపతి అంటున్నారు, లేకపోతే రాజిరెడ్డి అంటున్నారు. ఇట్లా చాలా మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు, చాలా కాలం నుంచి మావోయిస్ట్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తులు లొంగిపోబోతున్నారు. ఓవైపు కర్రెగుట్టల లాంటి ప్రాంతాల్లో, ఛత్తీస్గఢ్, తెలంగాణ లాంటి సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నటువంటి వేళ మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఆయుధాలను, వాటికి సంబంధించినటువంటి నిల్వలను స్వాధీనం చేసుకునేందుకు భద్రతా బలగాలు ప్రయత్నాలు చేస్తున్నటువంటి వేళ మరి మావోయిస్ట్ పార్టీలు లొంగిపోతున్నారు అనేటువంటి ఒక ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ కాస్త కొంత కలవర పెడుతుంది. నిజంగానే లొంగిపోతున్నారా లేక డైవర్ట్ చేస్తున్నట్టుగా ఏమైనా ఉందా అనేటువంటి ఒక కోణంలో కూడా పరిశీలన జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ దేశవ్యాప్తంగా కేవలం 100ల సంఖ్యలో మాత్రమే మావోయిస్టులు ఉన్నారు. గతంలో 1000ల సంఖ్యలో ఉన్నటువంటి మావోయిస్టులు దినదినాన పూర్తి స్థాయిలో తగ్గిపోతూ ఉన్నారు. అంటే కొంతమంది ఎదురెళ్ళి పోరాడి ఎన్కౌంటర్లో చనిపోతున్నారు, మరికొంతమంది ఏదైతే అజ్ఞాతాన్ని వీడి జనజీవన సమితిలో కలుస్తున్నారు, మరికొంతమంది ఇంకా అడవుల్లోనే ఉన్నారు. సో అలా 100ల సంఖ్యలో మాత్రమే అడవుల్లో ఉన్నారు. సో అడవుల్లో ఉన్నటువంటి అన్నలు కూడా జనజీవన సమితిలో కలవాలి, మీకు అవసరమైతే అన్ని సవలతులు ఏర్పాటు చేస్తాం, రెడ్ కార్పెట్స్ వెల్కమ్ చెప్తామంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మరి ఈ తెలంగాణ, ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో కూంబింగ్ జరుగుతున్న వేళ మరి మావోయిస్టులు లొంగిపోతున్నారు అనే ఒక చర్చ జరగడము, ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ రావడం అనేది ఎంతవరకు వాస్తవము, మరి ఏం జరగబోతుంది అనేది భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఏదేమైనా ఇటు పౌర హక్కు సంఘాలైనా లేకపోతే మేధావులైనా ఒకటే కోరుకుంటున్నారు, మొదటి నుంచి శాంతి చర్చలు జరపాలి. మావోయిస్టుల పేరుతోటి అభంశుభం తెలియనటువంటి అమాయకులను, గిరిజనులను పొట్టన పెట్టుకోవద్దనేటువంటి ఒక అంశాన్ని చెప్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఏదైతే ట్యాంక్ బండ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్తో పాటు ఇతర ప్రజా సంఘాలు కూడా కర్రెగుట్టల్లో మావోయిస్టుల పేరుతోటి ఇతరులను ఇబ్బంది పెట్టొద్దు, మావోయిస్టుల పేరుతోటి ఇతరుల గిరిజన బిడ్డల్ని బలి తీసుకోవద్దంటూ వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వినతులు ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ చూద్దాం, ఏది ఏమైనప్పటికీ కర్రెగుట్టల్లో ఆపరేషన్ ఖగార్ 2 మొదలైందన్నట్టు ఒక చర్చ అయితే బాగా జరుగుతూ ఉంది. ఈ చర్చ జరుగుతున్న వేళ ఎంతవరకు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు, డీజీపీ ముందు మరి ఈ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు లొంగిపోతున్నారు, మరి ఆయుధాలని అప్పచెప్పబోతున్నారు అనేది కొన్ని రోజులు ఆగాల్సినటువంటి అవసరం అయితే మనకు ప్రధానంగా కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.